ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. అంటే ఏ అంశంలో బాగుందంట? ఏమిటంటే లేడీస్కి అయితే బస్సు ఫ్రీ పెట్టారు. ఆ, అంటే లేడీస్కి బస్సు ఫ్రీ పెట్టిరు, మొగోళ్ళకి పెట్టలేదు, తీసేయాలని చాలా మంది అంటారు కదా, మళ్ళీ మీరు అన్నారు అట్లా. అది ఏంటంటే కొంతమంది అంటే మొత్తం జెంట్స్ సీట్లు కూర్చుంటారు. అదొకటి ఏదంటే వాళ్ళు అడుగుతా ఏమంటారంటే వాళ్ళు జనరల్ అంటారు. అది కనెక్టివ్ చెప్తాను, కనెక్ట్ వాళ్ళు కూడా అది అంటారు. అదొకటి జెంట్స్ అంటే ఆఫీసే బాగుంటుంది బస్సులలో. చైర్మన్ చెప్తాను అనుకో మేము, అది విషయం కూడా అటు చైర్మన్ చెప్పాలి ఆ విషయం. అదొకటి చేస్తే బాగుంటుంది. అయితే అది ఇప్పుడు జెంట్స్ అయితే లాస్ అవుతారు. మొత్తం సీట్లు వాళ్ళే కూర్చుంటారు, మొత్తం మొత్తం ఆక్యుపై చేస్తారు మొత్తం డ్యూటీ రోజుగా. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలన్నీ ఏం లేవు కదా, మరి అప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు ఈ పథకాలు పెట్టినాక మంచిగా ఉందంట? పథకాలు అనేది అప్పుడు బాగుండేది, ఇప్పుడు కొన్ని పథకాలు పెరిగాడు. వీళ్ళ పరిపాలన వీళ్ళ పథకాలు, వాళ్ళ పరిపాలన వాళ్ళ పథకాలు. ఆ విషయంలో అయితే ఇంకా మనం చెప్పడం అవసరం లేదు, అందరూ పబ్లిక్ తెలుసు అట్లా అనమాట. అందుకని అంటే కంపేరింగ్ టు గవర్నమెంట్స్లో డెవలప్మెంట్ అనేది ఏ గవర్నమెంట్లో డెవలప్మెంట్ నచ్చింది మీకు? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చింది ఇప్పుడే 2 years అయింది కదా, చూడాలి. ఇంకా డెవలప్మెంట్ అంటే ఇంతవరకు ఇంకా జరుగుతూ ఉంది, చూడాలి. అప్పుడు పరిపాలన డెవలప్మెంట్ బాగుంది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం డెవలప్ బాగుంది. వీళ్ళు ఇంకా 2 సంవత్సరాలు అయింది కదా, ఇంక 3 సంవత్సరాలు ఏం చేస్తారో చూడాలి, మనం అది వెయిట్ చేయాలి మనం. అదే కాకుండా ఇంకొకటి ఏంటి అంటే, లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసుకుంటే అప్పులు ఎక్కువ చేశారు అని చెప్తున్నారు. నిజంగా అప్పులు ఉన్నాయంటారా? అది ప్రతి గవర్నమెంట్ చెబుతుండ్రు, వాళ్ళ పరిపాలనప్పుడు వీళ్ళు చేశారని చెప్పి, వీళ్ళ పరిపాలన వాళ్ళు అప్పులు చేశారని చెప్తుండ్రు. అది అది అప్పులు అనేది మనకు అది చెప్పదగిన విషయం కాదు. వాళ్ళు అంటారు, ఎవరైనా అంటారు, ప్రభుత్వంలో అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు అప్పులు చేశారంటారు. వీళ్ళు మళ్ళీ పోగానే వాళ్ళు రాగానే వాళ్ళు అప్పులు చేశారంటారు. అది మనకు అది పబ్లిక్ అనేది ఇంకా ఎంతవరకు సమాజం తెలియదు అది.